శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత లలిత ఛానల్కి స్వాగతం. శివరాత్రి రోజు మనము జాగరణ చేస్తాం. అసలు జాగరణ ఎందుకు చేస్తాం? ఆ జాగరణ వెనక ఉన్న కథ ఏంటో మనం చూద్దామండి. ఇప్పుడు పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అతను ఒక ఉదయాన్నే వెళ్ళి అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు వేటాడడానికి. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ 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 అనడం ఒక అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించడం లేదని ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఆడజింక అటుగా వచ్చింది. దాని మీద బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను చంపవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు అనుకున్నాడు. తను పక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో నీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు అయినా దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదట జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అక్కడికి వచ్చింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతనిడి వేటగాడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తానని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచేసరికి సూర్యోదయం అయిపోయింది. తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదే కూర్చున్నాడు ఆ వేటగాడు. ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొని వచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. అలా మనం కూడా శివనామస్మరణ చేసి శివరాత్రి రోజు జాగరణం చేద్దాం. శ్రీమాత్రే నమః.